మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా చేసుకున్న వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వచ్చే ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీలోని బీజేపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సమక్షంలో సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. మోడీ గ్యారంటీ 2047 నాటికి వికసిత భారత్ థీమ్తో భారతదేశ ప్రగతి, యువత, మహిళలు, రైతులు, పేదలే ప్రధాన అజెండాగా మేనిఫెస్టోను రూపొందించినట్లు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ తెలిపారు. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా 14 అంశాలను చేర్చారు. ఇందులో విశ్వ బంధు, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, ఈజ్ ఆఫ్ లివింగ్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ వంటి అంశాలను పొందుపరిచారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, చిరు వ్యాపారులకు ఈ మేనిఫెస్టోను మొదటగా అందజేశారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని మొత్తం 27 మంది సభ్యుల కమిటీ ఈ సంకల్ప పత్రాన్ని రూపొందించింది. ఇందుకోసం భారతదేశ వ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది సలహాలు, సూచనలు కమిటీ స్వీకరించిందట. ఆ తర్వాత ఈ మేనిఫెస్టోకు రూపకల్పన చేశారు. ఇందులో ప్రధానంగా వచ్చే 5 ఏళ్ల కాలంలో పేదలకు ఉచిత రేషన్ అందించాలని నిర్ణయించారు. అలాగే 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఇందులో దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం ఉంటుందని కూడా పేర్కొన్నారు. ఇక 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ చికిత్సలో భాగంగా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. ఇన్నాళ్ళు సబ్సిడీపై సిలిండర్లు అందించామని, ఇక పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేస్తామని ప్రకటించారు. అలాగే ముద్రా రుణాల పరిమితి 20 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఉచిత విద్యుత్ కాదు, ఇక్కడి నుంచి విద్యుత్ని ఉత్పత్తి చేసే, అమ్ముకునే, సొమ్ము చేసుకునే పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజనను మరింత విస్తరిస్తామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని, డైరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంచుతామని, పంటల మద్దతు ధర పెంపుదల వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రత్యేక ఉపగ్రహాన్ని కూడా ప్రయోగిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇవే కాకుండా తమిళ భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేస్తామని, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కొత్త శాటిలైట్ పట్టణాల ఏర్పాటు చేస్తామని, విమానయాన రంగానికి ఊతమిస్తామని, విద్యుత్ వాహన రంగానికి ప్రోత్సాహం ఇస్తామని పేర్కొన్నారు. రైల్వేలో సరికొత్త ఆవిష్కరణలకు ప్రోత్సహిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచడమే కాకుండా బుల్లెట్ రైళ్లను కూడా మిగతా ప్రాంతాల్లోనూ విస్తరిస్తామని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, వినియోగానికి ప్రోత్సాహంతో పాటు ఫార్మా, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఇన్నోవేషన్, లీగల్, ఇన్సూరెన్స్, వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీల నివారణకు కఠిన చట్టం, పారదర్శకంగా నియామక ప్రక్రియ, స్టార్టప్ కంపెనీలకు నిధులు, మోటార్షిప్తో మద్దతు ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. నేను ఈ 4 నిమిషాల వీడియో ద్వారా నేను బీజేపీ మేనిఫెస్టోలోని కేవలం ముఖ్యమైన అంశాలను మాత్రమే తెలియజేశాను. కానీ మీరు ఆ బీజేపీ మేనిఫెస్టోను చదివి రాబోయే 5 ఏళ్లలో ఎవరైతే భారత ప్రధానిగా సమర్థంగా మన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతారో వారినే ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను.